హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. సో ఇది సెకండ్ మ్యాచ్. ఆల్రెడీ సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ జరుగుతుంది. సో ఇది సెకండ్ మ్యాచ్. సో ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12లో ఎవరు ఉంటారో చూద్దాం. సో ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో షేర్ చేయండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరగబోతుంది. సో ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్లో. సో ఈ రెండు కూడా పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉన్నాయి. సో ఎల్ఎస్జి 9th ప్లేస్, కేకేఆర్ 10th ప్లేస్లో ఉంది. సో ఎల్ఎస్జి లాస్ట్ 4 మ్యాచ్ కంటిన్యూగా ఓడుతూ వస్తుంది. సో ఎల్ఎస్జి సెకండ్ అండ్ థర్డ్ మ్యాచ్ గెలిచింది ఈ 7 మ్యాచెస్లో. ఫస్ట్, 4th, 5th, 6th, 7th అన్నీ కూడా ఓడిపోవడం జరిగింది. లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో జరిగింది, అది ఓడిపోవడం జరిగింది. అంతకుముందు పంజాబ్ కింగ్స్ జరిగింది, అది కూడా ఓడిపోవడం జరిగింది. సో ఆ రోజు ఆడిన టీమే ఈరోజు ఆడే ఛాన్స్ ఉంది, లేదా ఏమన్నా చేంజెస్ చేద్దారా చూద్దాం. సో ఎల్ఎస్జి స్క్వాడ్ చూడండి. సో మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని ఆ రోజు ఓపెనింగ్గా వచ్చాడు. చూద్దాం అదే టీం ఆడతారా లేదా. సో నా ప్రిడిక్షన్ ప్రకారం రిషబ్ పంత్ కెప్టెన్, మిచెల్ మార్ష్, హైడెన్ మక్రమ్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, ముకుల్ చౌదరి, మొహమ్మద్ షమి, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేజ్ సింగ్ రాతి, మయాంక్ యాదవ్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా హిమ్మత్ సింగ్ బ్యాటింగ్ రావడం జరిగింది. సో ఇదే టీం ఆడే ఛాన్స్ ఉంది. అవేష్ ఖాన్ ఆ రోజు బెంచ్కే పరిమితమయ్యాడు. చూద్దాం ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా. సో మేబీ చేయకపోవచ్చు అనుకుంటున్నాను, అదే టీంతో ఆడతారు, చూద్దాం. ఇక కేకేఆర్ విషయానికి వస్తే, సో కేకేఆర్ పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉంది. సో ఒక ప్లస్ ఏంటంటే రీసెంట్గా జరిగిన మ్యాచ్లో, అంటే లాస్ట్ మ్యాచ్లో అది గెలవడం జరిగింది. ఎవరితో అంటే ఆర్ఆర్తో. సో అంత పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉన్నటువంటి టీంని ఓడించడం జరిగింది. సో కొంచెం కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు, అది కూడా చేజింగ్ చేసి. సో ఆ రోజు ఆడిన టీమే ఈరోజు కూడా ఆడొచ్చు. టీం చూడండి, నా ప్రిడిక్షన్ ప్రకారం అజింక్య రహానే కెప్టెన్, టిమ్ సీఫర్డ్, కెమెరూన్ గ్రీన్, రోమన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నారాయణ్, రమన్దీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి. సో అంగక్రిష్ రఘువంశీ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది. సో సేమ్ టీం ఆడొచ్చు, ఆడితే చేంజెస్ ఏమి చేయకపోవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం మరి. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ చెప్పడం కొంచెం కష్టమే. సో ఎందుకంటే రెండు కూడా లాస్ట్ ప్లేస్లో ఉన్నాయి, 9th and 10thలో. ఒక ప్లస్ ఏంటంటే కేకేఆర్కి లాస్ట్ మ్యాచ్లో గెలవడం. సో క్లోజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎవరు గెలుస్తారంటే మాత్రం నా దృష్టిలో సేమ్ బలాబలాలు ఉన్నాయి, సేమ్ స్ట్రాటజీస్ కూడా అంటే సేమ్ ఉంటాయి. నా ప్రిడిక్షన్ ప్రకారం కేకేఆర్ గెలిచే అవకాశం ఉంది. సో కేకేఆర్ 52% అని చెప్తాను, ఎల్ఎస్జి 48% అని చెప్తాను. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఎల్ఎస్జి ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. కేకేఆర్ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మన వీడియో ఎండుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మన ఛానల్ గురించి చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. జై హింద్.